హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నా ఎవ్రీడే రొటీన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. మార్నింగ్ లేచి నుంచే బిజీ అయిపోతుంది షెడ్యూల్ అంతాను. పిల్లల కోసం అయితే నేను పుదీనా రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు పుదీనా రైస్ చేయండి అమ్మా అనేసి. నెక్స్ట్ మా వారు కూడా చాలా ఎక్కువ పుదీనా తెచ్చేసారండి. సో సరేలే, పుదీనా మళ్ళీ వెంటనే పాడవుతుంది కదా అని, ఈ పిల్లలు కూడా ఎట్లానో పుదీనా రైస్ అని అడుగుతున్నారు కదా అని అదే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను. దీనికోసం అయితే ఫస్ట్ బిర్యానీకి ఎట్లా మనం చేస్తామో, వెజిటబుల్ బిర్యానీకి చేస్తాం కదండి, అలానే ఫస్ట్ అయితే నేను చేసేసాను. స్పైసెస్ అనేది చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే పిల్లలకి ఘాటుగా అనిపిస్తుంది కదా, స్కూల్లో తింటారు కదా, మళ్ళీ స్టమక్ పెయిన్, ఎక్కువ దాహం వేయడం ఇవన్నీ ఉంటాయనేసి. సో ఈ విధంగా ఫస్ట్ అయితే నేను చేసేసి దాని తర్వాత ఆ పుదీనా మిక్స్చర్ని దీంట్లో వేసేసానండి. ఆ పుదీనా మిక్స్చర్లో కూడా నేను పెద్దగా ఏమీ వేయలేదు, ఆనియన్స్, మిర్చి, కోకోనట్ పౌడర్ ఇట్లానే వేసాను అంతేనండి. దాని నెక్స్ట్ వాటర్ వేసి సాల్ట్, నెక్స్ట్ కొంచెం బిర్యానీ పౌడర్ వేసానండి. అంత స్పైసెస్ అంతా కొంచెం లైట్గానే వేసాను, పిల్లలు ఇబ్బంది పడతారని. ఇంట్లో ఉంటే కొంచెం ఘాటుగానే చేస్తానులేండి, ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడు కారం కూడా తగలాలి అని. బట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం తక్కువగానే చేస్తానండి. ఈ మార్నింగ్ లేచి నుంచి పరుగే అయిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలకి వన్ బై వన్ చేస్తూనే ఉండాలండి. ఒకవైపు నుంచి దోశ రుబ్బు పెట్టేసి పొద్దున్నే ఉంచేసాను, అది కాస్త పులిసి బయట పడిపోయింది. అది ఫస్ట్ అయితే అది లేచి క్లీన్ చేస్తూనే ఉన్నానండి. అది క్లీన్ అయిపోయాక ఇంకా వంట మొదలుపెట్టాను. ఇవన్నీ అయిపోయాక ఇంకా 5:30 4:45కి అట్లా మా అమ్మాయిని అనేది ఇంకా లేపుతానండి. ముందు రోజు ఇవన్నీ నైట్ వాష్ చేసేసి నెక్స్ట్ ముందు రోజు సామాన్లు డ్రై చేసి అలా పెట్టేస్తాను. అవైతే నేను తీయనండి, నాకు ఇంకా ముందు రోజు నైట్ పనులన్నీ చేసేసరికి నాకు అంత ఓపిక కూడా ఉండదు. అవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వంట చేసేటప్పుడే అవన్నీ పెడతా ఉంటానండి. ఈ విధంగా అయితే ఈ పుదీనా రైస్ అయిపోయింది. అండ్ దాని నెక్స్ట్ నేను ఇలా దోశ కూడా వేసేసాను. దీనికి చట్నీ అయితే పల్లి చట్నీ చేయలేదండి, నార్మల్గా కొంచెం టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి నార్మల్ చట్నీ చేసేసాను. ఎవ్రీడే పల్లి చట్నీ చేస్తే వాళ్ళకి నచ్చదు. నెక్స్ట్ మా ఇంట్లో ఇడ్లీ రుబ్బైనా దోశ రుబ్బైనా ఒక 2 డేస్ అయితే వస్తుందండి, అంతే. 2 డేస్ కన్నా ఎక్కువైతే నేను చెయ్యను. సో ఒకరోజు పల్లి చట్నీ అయితే ఒకరోజు టమాటో ఆనియన్ చట్నీ అయినా గార్లిక్ చట్నీ అయినా ఇలా చేసేస్తాను. మా పాపకైతే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి మా ఇద్దరు పిల్లలకి ఇట్లా బాక్స్ పెట్టేసి పక్కన పెట్టేసి తనకి ఇంకా జడలు వేస్తూ ఉన్నాను. బాబు లేట్గా వెళ్తాడండి, లేట్గా అంటే 8 o'clockకి వెళ్తాడు. పాప అయితే 7 o'clockకి జేఎన్టీయూలో దింపేయాలి. తను తినేటప్పుడే తనకి జడలు వేసేస్తాను నేను, లేకుండా అస్సలు కుదురుగా ఉండదు. తిన్ని 7 o'clock మా వారు పట్టుకొని వెళ్తారు జేఎన్టీయూ దగ్గర డ్రాప్ చేయడానికి. ఈ మధ్యలో మా అబ్బాయిని లేపాలండి, వాడు అంత తొందరగా అయితే అస్సలు లేవడు. మా అమ్మాయి అయితే ఎంత లేటుగా పడుకున్నా సరే లేపిన వెంటనే లేచేస్తుందండి. బట్ మా అబ్బాయి అయితే అస్సలు లేవడు, కాసేపు నా పైన పడుకుంటాడు, కాసేపు వాళ్ళ నాన్న దగ్గర పడుకుంటాడు, అస్సలు లేవడండి. వాడిని చాలా ప్యాంపరింగ్ చేయాలి, ఏ చిన్న తేడా వచ్చినా ఇంక ఏడుపు స్టార్ట్ చేస్తాడు. మా అమ్మ అయితే 7 o'clockకి వెళ్ళిపోయింది. ఇంక వీడికి నేను చట్నీ నచ్చిందా అని చెప్తా ఉన్నాను. వాడు ఏంటంటే నాకు తినిపోయండి అమ్మా అన్నాడు. దోశ, కర్డ్ రైస్, ఇడ్లీ ఇట్లాంటివి అయితే మా అబ్బాయికి తినేయమంటానండి నేను, ఎందుకంటే అలవాటు చేయాలి కదా. సో ఇలా మా అబ్బాయిని కూడా ఇంకా ఫ్రెష్ అప్ చేసి బస్ వరకు విడిచిపెట్టి వచ్చేసాను. ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయినా టీ అయినా అయితే మా వారు నేను తీసుకుంటామండి, కంపల్సరీగా అది. లేకుంటే యాక్చువల్గా అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచినాక ఒక 6 o'clock అయ్యేటప్పుడే కాఫీ కానీ టీ కానీ తాగేస్తానండి, లేకుంటే ఇంకా నాకు అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది, కొంచెం డ్రౌజీగా కూడా ఉంటుంది. అది కుదిరినప్పుడు హాట్ వాటర్ అయినా తీసుకుంటాను. సో అదంతా అయిపోయాక ఇంక వీళ్ళు ముగ్గురు ఆఫీస్కి, మా వారు స్కూల్కి, పిల్లలు వెళ్ళిపోయాక నాకు ఇంట్లో ఈ పని ఇంక ఇది ఎవ్రీడే రొటీన్ అండి. నేను చెయ్యను అన్నా నేనే చెయ్యాలి, నాకు డ్రౌజీగా ఉన్నా నేనే చేయాలి, చిరాగ్గా ఉన్నా సరే ఇంకా నేనే చేయాలి, ఇంకా తప్పదు. ముందు రోజు అన్నీ సర్ది పెడతాను, కానీ నెక్స్ట్ డే అయ్యేసరికి మొత్తం పాడు చేసేస్తారండి. ఎవ్వరు కూడా చిన్న హెల్ప్ చేసేది లేదు, లేస్తారు అలా తినేసి బయలుదేరుతారు. ఇంకా అవన్నీ అయిపోయాక భగవాన్ దగ్గర ఇక్కడ క్లీన్ చేసుకొని ఇలా దీపం పెట్టుకుంటాను. అందుకే నాకు 9:30 అలా టైం అవుతుందండి. ఇంట్లో ఎలా పెడితే అలా ఉంచేసి దీపం అంటే నేను పెట్టలేనండి. లేట్ అయినా సరే ఇల్లంతా క్లీన్ అయ్యాకే నేను దీపం పెడతాను.
అలా పెట్టేశాక ఇల్లంతా క్లీన్ అవుతుంది కదా, కొంచెం ధూప్ స్టిక్ వెలిగించి హాల్లో పెట్టేస్తానండి. కొంచెం బాగుంటుంది, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ లేచి నుంచి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాం కనుక అలా పక్కన కూర్చుంటే ఆ స్మెల్, ఆ క్లైమేట్, ఆ పీస్ఫుల్నెస్ అంతా కూడా మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుందండి. మధ్యాహ్నానికి అయితే నేను ఇలా గోంగూర పప్పు చేద్దామని అనుకున్నాను. మా ఇంట్లో ఏంటంటే గోంగూర సపరేట్గా, పప్పు సపరేట్గా చేయాలి. ఎందుకంటే గోంగూర పప్పు రెండు కలిపి కుక్కర్లో పెడితే పప్పు ఉడకదండి. ఇది నాకు మ్యారేజ్ అయిన నుంచి, ఈ 13 ఇయర్స్ నుంచి నాకు తెలిసింది ఇది. నేను ఎప్పుడు గోంగూర పప్పు చేసినా సరే ఫస్ట్ అయితే ఆకును కొంచెం బాయిల్ చేసి మిక్సీ చేసేసి అప్పుడు ఉడకబెట్టిన పప్పులో అది వేసి కలిపి పోపు పెడతానండి. ఎందుకు బాయిల్ అవ్వదో నాకు తెలీదు, పప్పులానే ఉండిపోతుంది. 6 విజిల్స్ వేయిస్తానండి, అయినా సరే అది పప్పులానే ఉంటుంది. సో మధ్యాహ్నానికి అయితే ఇది ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూర పప్పు, అన్నం అండ్ ఎగ్ ఆమ్లెట్. నార్మల్గా అయితే నాకు ఈ మధ్యాహ్నం ఈ వంట ప్రాసెస్ ఉండదండి ఇంట్లో ఎవరు లేకపోతే. బట్ ఇంట్లో ప్రజెంట్ అయితే డాడీ తమ్ముడు ఉన్నారు, అందుకే నాకు ఈ పని పడింది, లేకుంటే మధ్యాహ్నం వంట చేయను. ఇంకా సాయంత్రం అయ్యేసరికి పిల్లలు వచ్చాక పిల్లలు కూడా అదే ఫుడ్ పెట్టేశాను. ఇలా పాపని బాబుని వేరే వేరే రూమ్లో పెట్టేసి చదివిస్తానండి. లేకుంటే నాకు పని అవ్వదు, వీళ్ళకి కూడా పని అవ్వదు. ఇద్దరు కొట్టుకుంటారు. వాళ్ళిద్దరికి చెప్పేటప్పటికి నాకు కూడా టైం అవుతుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ గాలి వర్షం అండి, చాలా పెద్ద గాలి వర్షం వచ్చింది. అండ్ మా పెద్ద ఆడబడుచు వాళ్ళు బొబ్బరి పప్పు పంపించారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది బొబ్బరి పప్పు అనేది. యాక్చువల్గా మా తమ్ముడికి తెలియదండి, తమ్ముడు డాడీ తినింది తక్కువ. మేము మ్యాక్సిమం మినపప్పు గారెలు, శనగపప్పు గారెలే చేసుకునే వాళ్ళం పెళ్ళికి ముందు. నాకు పెళ్ళైన తర్వాత బొబ్బరి పప్పు గారెలు కూడా చేస్తారని తెలిసింది. యాక్చువల్గా మా అత్తవారైతే ఈ బొబ్బరి పప్పుతోనే తేనె గారెలు కూడా చేస్తారండి. నాకు అది పాకం తీయడం అంతగా ఐడియా లేదు, అందుకనే. అండ్ బెల్లం అంటే తమ్ముడు డాడీ కొంచెం ఇష్టంగా తినరని కూడా నేను ఇలా అంటే కొంచెం ఆనియన్స్ వేసి మసాలా గారెలు అంటారు కదా, అలా చేశానండి. ఫస్ట్ అయితే కొంచెం మిరపకాయలు అండ్ అదరక్, అల్లం వేసేసి మిక్సీ చేస్తాను. దాన్ని నెక్స్ట్ పప్పు వేసి కచ్చాబచ్చాగానే మిక్సీ చేసుకోవాలండి. ఎందుకంటే నోటికి పప్పు తగిలితే టేస్ట్ వేరేలా ఉంటుంది, లేకుంటే పేస్ట్లా అయిపోతే అది అంత టేస్టీగా అనిపించదండి మనకి. నెక్స్ట్ లాస్ట్లో ఒక గుప్పిడంతా ఉత్తి పప్పే వేస్తానండి, అది మిక్సీ చేయకుండా ఉత్తి పప్పు వేస్తాను తక్కువ. అండ్ అది వేసిన తర్వాత చాలా స్మాల్గా కట్ చేయాలి, చిన్నగా కట్ చేసేసిన ఆనియన్స్ అండి. పెద్దగా కట్ చేస్తే మనకు ఫ్లేవర్ తెలియదు. చాలాగా చిన్నగా కట్ చేసేసి ఆనియన్స్ వేసి దాంట్లో సాల్ట్ వేసేసి ఇలా గారెలు వేసేయడం అంతే. ఇవే మనం స్వీట్గా చేయాలని అంటే పక్కన బెల్లం పాకం తీసుకోవాలి. ఆ పప్పుని కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసేసి ఇలా దాంట్లో చిటికెడు సాల్ట్ వేస్తాం అంతేనండి. ఇంకేమీ వేయకుండానే ఇలా గారెలా వేసేసి ఆ పక్కన పాకం బెల్లం పాకంలో వేసేస్తారు. నాకు తెలిసి మీలో చాలామందికి తెలుసు, బట్ ఏదో అట్లా చెప్తున్నాను అంతే. సో మా వైపు అయితే మినప గారెల కన్నా ఎక్కువ ఈ బొబ్బరు పప్పుతోనే తేనె గారెలు అంటారు. తేనె గారెలు ఇలా మసాలా గారెలు అయితే చేస్తారండి. మా తమ్ముడు డాడీ ఎప్పుడు తినలేదనేసి నేనైతే వాళ్ళకి చేస్తున్నాను. నేను పిల్లలు మా వారు తింటుంటాము, మా ఆడపడుచు వాళ్ళు మాకు పంపిస్తుంటారు. సో మేము తింటాము, వాళ్ళు తినట్లేదని వాళ్ళ కోసం అని చేస్తున్నాము. టేస్ట్ అయితే మాత్రం చాలా యమ్మీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడో అప్పుడప్పుడు వస్తుంటారు తమ్ముడు డాడీ, సో వాళ్ళకి నేను అట్లా చేసి పెడతా ఉంటాను. తమ్ముడైతే రాజస్థాన్లో ఉంటాడు కనుక వాడికి మ్యాక్సిమం ఏమి దొరకదు. అంటే మ్యారీడేలండి, వాళ్ళ మిస్సెస్ కూడా చాలా బాగా చేస్తుంది వంటలు. బట్ ఇట్లాంటి వంటలు అంటే రేర్ అండి. వాళ్ళకి పాపం ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్ళడానికి అవ్వదు. యాక్చువల్లీ తమ్ముడు వాళ్ళ అత్తవారు కూడా వాడికి పాపం ఇట్లాంటి పంపిస్తారు, కానీ అంత దూరం ఎవరికి మాత్రం కుదరదు కదండి. రాజస్థాన్ పంపించడం అంటే కష్టం. మహా అయితే వాడు ఇయర్లో 2 times వస్తాడు. అలాంటప్పుడు వాడికి నచ్చిన ఫుడ్డు, అక్కడ దొరకని ఫుడ్డు కొంచెం ప్రిపేర్ చేస్తుంటాను. సో వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసి తిన్నాడు. చాలా యమ్మీగా ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడానండి. వన్స్ ట్రై చేయండి. కాకపోతే ఎక్కువ తింటే పొట్ట పొంగుతుంది అని అంటారు. సో లైట్గా ఒక 5-4 అంతేనండి. దీని నెక్స్ట్ ఇంకా వాళ్ళకి అవే తిన్నారు. నైట్ తిన్నాక అన్నారు ఇంకా మాకు ఫుడ్ ఏమొద్దు, లైట్గా ఇంకా కర్డ్ రైస్ అట్లాంటిది ఏమైనా తినేస్తామని అంటే ఇంకా ఓకే అని అనేసాను. మా డాడీ వచ్చేటప్పుడు మురీలు తెచ్చున్నారండి.
ఆ మురీలు ప్లస్ బెల్లం పాకంలో వేసి లడ్డూస్ చేస్తారు కదా, అది మా పిల్లలకంటే చాలా ఇష్టం. సో అందుకని ఇంక అది చేద్దాం అనుకున్నాము. నైట్ అయిపోయిందిలేండి, పిల్లలైతే పడుకున్నారు. నెక్స్ట్ నాకు హెల్ప్ చేయడానికి మా వారు ప్లస్ మా తమ్ముడు కూడా ఉన్నాడు అనేసి ఇంక నేను రెడీ చేయడం స్టార్ట్ చేశాను. దానికోసం అయితే కొంచెం పెద్ద బౌలే తీసుకున్నామండి, అంటే వెడల్పుగా ఉంటుంది చూడండి, అట్లాంటిది తీసుకొని దాంట్లో చిన్నగా తురిమిన పాకం వేసామండి. బెల్లం వేసాము. అది పాకం రావాలి. అది ఏంటంటే నాకు పాకం విషయంలో నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతానండి. అంటే ముద్దర పాకం ఇలా అంటారు కదా, అది నాకు పెద్దగా ఐడియా లేదు. మళ్ళీ గట్టిగా వస్తాయి, లేకుండా మెత్తని పాకం అయితే అది పాడవుతుంది అని అంటారు కదా, అందుకని. సో మా వారికైతే పాకం తీయడం బాగా వచ్చండి. సో కొంచెం లైట్గా గీ వేసాను దాంట్లో పాకంలో. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏలకుల పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి మా ఇంట్లో ఆ పౌడర్ లేదు. బట్ ఏలకులు అయితే ఉన్నాయి, అవి వేద్దామంటే మా పిల్లలు పళ్ళకు తగులుతాయి, అవి కొంచెం మారం చేస్తారండి, ఇది ఎందుకు వేశారు అది ఇదని. సరేలే వాళ్ళకి ఇష్టం ఉండదని ఓన్లీ నేను గీ వేసి వదిలేసాను, ఇంకా అవైతే వేయలేదు. ఇంకా పాకం అయిపోయింది అని మా వారు అనగా ఇంకా మురిలు అయితే వేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఆయన కలుపుతూ ఉన్నారండి. అది మొత్తం ప్రాపర్గా కలిపేస్తూ ఉన్నాము. ఇంకా సరిపోదేమో అనుకున్నాం మురీలు, బట్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇవి బయట కొనుక్కొని తింటే చాలా కాస్ట్ ఉంటాయి, ప్లస్ ఇంత నీట్గా చేయరంటే, ఇంత హైజీనిక్గా అయితే ఉండదు. చేస్తారు బట్ అంటే తప్పదంటే కొనుక్కోవాలి. బట్ మనకి కుదిరేటప్పుడు మనం చేసుకుంటేనే, ఇంట్లో చేసుకుని పిల్లలకు పెడితే బెస్ట్ కదా. అన్నీ అంటే చేయలేము, బట్ మనకి కుదిరినన్ని మనం చేసుకుంటే బెస్ట్ కదా అని అయితే చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అతను కొంచెం చాలా వేడిగా ఉంటుంది కదా, వేడివేడిగా ఉండేటప్పుడు ఇది చుట్టేయాలండి, లేకుంటే అది చుట్టలేము. చేతులు అయితే కాలుతూ ఉన్నాయి. సో ముగ్గురం కలిపి చుట్టామండి. సో వెంటనే అయిపోయి చేతులు అయితే బాగా కాలాయి. ఆ టైంలో చుట్టేస్తేనే ఇవి చాలా నీట్గా వస్తాయి అండ్ పర్ఫెక్ట్గా లడ్డూ షేప్లో వస్తాయి. లేకుంటే డ్రై అయిపోతే అసలు రాదండి. ఫైనల్గా అయితే నా డే అంతా ఇట్లానే గడిచింది, హ్యాపీగా గందరగోళంగా పరిగెత్తుతూ గడిచిపోయింది. సో ఈ వీడియోలో నా రెసిపీస్ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.